శ్రీదేవి నర్సింగ్ హోమ్ 1974లో స్టార్ట్ చేశారు. 2 బెడెడ్ హాస్పిటల్గా స్టార్ట్ అయ్యి అక్కడ పేషెంట్స్ దగ్గర నుంచి ఛార్జ్ చేసిన ప్రతి రూపాయి కూడా మళ్ళీ హాస్పిటల్లోనే ఇన్వెస్ట్ చేసి అది 100 పడకల ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అయింది. దాని తర్వాత ప్రసాద్ హాస్పిటల్స్ నాచారం అని స్టార్ట్ చేశాము. నాచారం కొమరయ్య గారి సహకారంతో ప్రసాద్ హాస్పిటల్స్ మల్లాపూర్ నాచారంలో స్టార్ట్ చేశాము, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన. అది 120 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అందులో అన్ని రకాల హైటెక్ వసతులు కల్పించాము. బట్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ అన్నది డాక్టర్ ప్రసాద్ గారి ముఖ్య ఉద్దేశం. ముందు నుంచి ఆ విషయంలోనే నన్ను కానీ, నాతో వర్క్ చేసిన ప్రతి డాక్టర్ని కానీ, ప్రతి స్టాఫ్ని కానీ ఈ విషయంలో ఆయన ట్రైనింగ్ ఇచ్చారు. అదే ఫాలో అయ్యి, ఆ సిద్ధాంతమే ఫాలో అయ్యి మేము ప్రసాద్ హాస్పిటల్స్ని ఎక్స్పాండ్ చేయగలిగాము. ప్రస్తుతం ఆచారంలో 120 పడకల ప్రసాద్ హాస్పిటల్స్, అన్ని హంగులతోటి, అన్ని అప్డేటెడ్ ఎక్విప్మెంట్ తోటి, అట్ ద సేమ్ టైం అఫోర్డబుల్ హెల్త్ కేర్ విత్ ఆల్ ది గవర్నమెంట్ స్కీమ్స్ అక్కడ ఫెసిలిటీ అవైలబుల్ చేశాం. ఇప్పుడు ప్రగతి నగర్లో 150 పడకల ప్రసాద్ హాస్పిటల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఈ చుట్టుపక్కల ఉన్న సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టు వైద్య విధానాలు కానీ, డాక్టర్లు కానీ, సిబ్బంది కానీ, ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ అన్నీ అందుబాటులో ఉండేటట్టు మేము ఇక్కడ అవైలబుల్ చేశాం. నెక్స్ట్ వెంచర్ మణికొండ ప్రసాద్ హాస్పిటల్స్, అది ఇంకొక 6 నెలల్లో అది కూడా స్టార్ట్ అవబోతుందండి. సో మా ప్రైమరీ ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం ఈ అఫోర్డబుల్ హెల్త్ కేర్ అంటే ప్రతి సామాన్యుడికి కూడా మంచి హాస్పిటల్లో చక్కటి వైద్యం, వాళ్ళకి అందుబాటు ధరలో వైద్యం చేయటమే. అండ్ వచ్చిన ప్రతి రూపాయి కూడా మళ్ళీ హాస్పిటల్లోనే ఇన్వెస్ట్ చేస్తే క్వాలిటీ ఆఫ్ ద హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ విషయంలో మా క్వాలిటీ మేనేజర్ గారు విక్రమ్ గారు క్వాలిటీ అన్నది ఎందుకు హెల్త్ కేర్కి ఇంపార్టెంటో చెప్తారు. గుడ్ మార్నింగ్ అండి. హాస్పిటల్ 2014లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నాచారంలో స్టార్ట్ చేశాం. దాన్ని మ్యామ్ ఎప్పుడైనా చెప్తున్నా ఏంటంటే, ఫస్ట్ మనం క్వాలిటీ సో ఇంపార్టెంట్. మనం దానికోసం హాస్పిటల్లో క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్లో NABH అనేది బేసిక్ క్రైటీరియా తీసుకుంటాం. వాటిని ఫస్ట్ వితిన్ 6 monthsలో మనం అచీవ్ చేసాం. ఆ క్వాలిటీ ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఫస్ట్ పేషెంట్ సెంటర్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్లో మనం ఎంత త్వరగా పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం, ఎలా సర్వీసెస్ డాక్టర్ దగ్గర నుంచి, సిస్టర్స్ దగ్గర నుంచి, అండ్ అన్ని సపోర్టివ్ స్టాఫ్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎలా సర్వ్ చేయాలి, అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాన్ని బట్టి, ప్లస్ ప్రతి ఎక్విప్మెంట్ని ఎలా మెయింటైన్ చేయాలి, వాటి క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంటి అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం నాచారంలో NABH అక్రిడిటేషన్ కంప్లీట్ చేసామండి. దాని తర్వాత ఇప్పుడు కమింగ్ టు దిస్ ప్రగతి నగర్ హాస్పిటల్, we already applied for NABH in the process of implementation, and ఇది కూడా క్వాలిటీ స్టాండర్డ్స్ యాజ్ పర్ NABH గైడ్లైన్స్ అండ్ JCI గైడ్లైన్స్ కూడా మనం ఫాలో అవుతున్నాం. వాటిని ఇంప్లిమెంట్ చేసి త్వరలో మనం NABH అక్రిడిటేషన్ కూడా తెచ్చుకుంటాం. డాక్టర్ కేవీఆర్ ప్రసాద్ గారు శ్రీదేవి నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేశారు. దాన్ని చాలా మేము కూడా చాలా అంశాలు విజిట్ చేసి మేము ట్రీట్మెంట్ కానీ, మా పిల్లల కొరకు ట్రీట్మెంట్ కానీ అక్కడే తీసుకోవడం జరిగింది. చాలా ఎకనామికల్గా అందరూ వీకర్ సెక్షన్స్ కానీ ప్రతి వాళ్ళకు తక్కువ ఖర్చుతో ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలనేది వారి మెయిన్ ఉద్దేశం ఉంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ అంచెలంచెలుగా వెళ్ళిన తర్వాత ఒక సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ పేషెంట్స్గా ట్రీట్ చేశారు. డాక్టర్ హరిప్రసాద్ గారు వాళ్ళని కంటిన్యూ చేస్తున్నాం. 2013లో నాచారంలో మా ఎంకరేజ్మెంట్తో అక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేయడం అయింది. అయితే ఆ హాస్పిటల్ ఒక కార్పొరేట్ నాణ్యతమైన విద్య, హెల్త్
వాళ్ళకు అందరికి ఇస్తూ వెరీ అఫోర్డబుల్ ట్రీట్మెంట్. అంటే ప్రతి ఒక్కరికి అంటే కార్పొరేట్ ట్రీట్మెంట్ విత్ వెరీ అఫోర్డబుల్ కాస్ట్లో. కొంతమందికి ఇన్సూరెన్స్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి స్టేట్ ఇన్సూరెన్స్ ఉంది. దాంతో అది లేకుండా కూడా చాలా మందికి ఫ్రీ ట్రీట్మెంట్ కానీ హెల్త్ క్యాంప్స్ కానీ చేసి మనకి బెస్ట్ హాస్పిటల్గా నాచారంలో ప్రసాద్ హాస్పిటల్ పేరు వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ప్రగతి నగర్లో కొబ్బరిపల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్టాండర్డ్ ప్రకారం కార్పొరేట్ హై స్టాండర్డ్ ఎక్విప్మెంట్స్, ట్రీట్మెంట్, మంచి డాక్టర్స్, ఫారెన్ డాక్టర్స్ రిటర్న్ వచ్చిన వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ఏరియాలో ఇంకా మన పబ్లిక్ సర్వీస్ చేయడానికి కార్పొరేట్ అఫోర్డ్ చేయడం అందరికీ ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అఫోర్డబుల్ హెల్త్ కేర్లో ప్రసాద్ హాస్పిటల్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ నేమ్ ఇన్ ది సిటీ. ఈ హాస్పిటల్ కూడా బాగా సక్సెస్ అయ్యి అందరికీ మందికి అందుబాటులో ఉంటుందని కోరుకుంటున్నాను. థర్డ్ హాస్పిటల్ కూడా మణికొండలో అది కూడా అంటే సిటీలో 3 డైరెక్షన్స్లో 3 ఏరియాస్లో కవర్ అవుతుంది. మోస్ట్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని. ఇప్పుడు గవర్నమెంట్ ఆయుష్మాన్ స్కీమ్ స్టేట్ గవర్నమెంట్ అడాప్ట్ చేయలేదు. ఒకవేళ ఆ స్కీమ్ స్టేట్ గవర్నమెంట్ అడాప్ట్ చేసి కానీ లేకుంటే ఒక అండర్స్టాండింగ్ వస్తే స్టేట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కవర్ కానీ లేకుంటే టైంలో పేమెంట్ రాకపోకుండా చాలా మంది పేషెంట్స్ హాస్పిటల్స్ సఫర్ అవుతున్నాయి. ఆ స్కీమ్ కూడా కంబైన్ చేయడం కానీ లేకుంటే అడాప్ట్ చేయడం కానీ చేస్తే ఇంకా చాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నార్మల్గా ఫండ్స్ చాలా ఎక్కువ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ కన్నా. కాబట్టి అందులో ఇంకా ఎక్కువ లార్జర్ పీపుల్, బిలో ప్రాపర్టీ లైఫ్ పీపుల్ అందరికీ కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అది ఆ డైరెక్షన్లో మా వంతు కూడా ఇప్పుడు మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీకి ఎంపీగా బీజేపీ క్యాండిడేట్గా కంటెక్ట్ చేసుకున్నాం. మన సీట్ వచ్చి గెలిచినా గెలవకుండా పార్టీలో ఉంటాం కాబట్టి నా వంతుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కానీ స్టేట్ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసి ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది నేను ఉద్దేశం. లాస్ట్ 2-3 డాక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా అటెండ్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా డాక్టర్స్ ఆ ఇష్యూని రేజ్ చేశారు. అంటే గవర్నమెంట్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మర్జ్ చేయడం లేకుంటే అడాప్ట్ చేయడం లేకుంటే ఒక అండర్స్టాండింగ్లో రియంబర్స్మెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఇవ్వడం ఏదో ఒకటి చేస్తే ఇంకా ప్రతి ఒక్కరికి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. ప్రతి హైదరాబాద్లో ఉన్న సిటీ అందరికీ మనం ఇంకా మోర్ ట్రీట్మెంట్ అట్ చీపర్ కాస్ట్ ఆర్ జీరో కాస్ట్ మనం ఇవ్వగలుగుతాం. అయితే ప్రసాద్ హాస్పిటల్ కానీ సుమా గారికి రమణ అండ్ టీమ్ ఇక్కడ టీంకు కంగ్రాచులేషన్స్. అండ్ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఇంకా మోర్ పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ హెల్త్ సర్వీస్ చేస్తారని ఆశిస్తాను. సార్ మన హాస్పిటల్లో గవర్నమెంట్ స్కీమ్స్ అన్న అప్లై చేస్తారా? ఈజీఎస్ కానీ అట్లాంటి జేహెచ్ఎస్ హాస్పిటల్లో మనకి ఆరోగ్యశ్రీ ఉందండి, ఈహెచ్ఎస్ ఉంది అండ్ సిజిహెచ్ఎస్ స్కీమ్స్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే అన్ని స్కీమ్స్ కూడా హాస్పిటల్లో వర్తిస్తుంది. ఏంటండి జర్నలిస్ట్ అసోసియేషన్ మనం ఇంకా హెల్త్ స్కీమ్ ఉంది, సో అది మేము అడాప్ట్ చేసుకోవాలి. ఈఎస్ఐ హాస్పిటల్లో ఒకసారి ఫార్వర్డ్ చేసుకుంటారు కదా, అవి టేకప్ చేస్తారు. ఈఎస్ఐ హాస్పిటల్ జరిగే కొన్ని ఏమైనా సర్జరీస్ జరిగినవి అయితే నాచారం 100% జరుగుతున్నాయి. ఇక్కడ కూడా మేము అడాప్ట్ చేసుకోవాలి. అది పేదలకి ఏదైనా పర్సంటేజ్ ప్రకారం వైద్యం చేసే అవకాశం ఉందా? తక్కువ యాజ్ పర్ పేదలకి వైద్యం అన్నది మాకు గత 35 ఏళ్ళుగా నేను రోజు చేస్తున్నదేనండి. ఎందుకంటే చూస్తేనే అర్థమవుతుంది. అండ్ మాకు ఇప్పటికి 3 generations 4 generations నుంచి పేషెంట్స్ వస్తూనే ఉన్నారు. సో వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి వైద్యం ఒకవేళ నిజంగా ఉచితంగా వాళ్ళకి చేయాల్సి అవసరం ఉన్నప్పుడు బహుశా డాక్టర్లు ఎవరు వెనక్కి వెళ్ళరండి, వైద్యం చేస్తారు, తర్వాత వాళ్ళే ఎంతో కొంత ఇచ్చి వెళ్తారు. అట్లా అని
ట్రీట్మెంట్ అఫోర్డబుల్ ఉన్న వాళ్ళు ఎలాగో పే చేసి వెళ్తారు. అందులో కొంత భాగం వీళ్ళకి పువర్ పేషెంట్స్కి వైద్యం చేయడంతో అదొక సంతృప్తి. అది ఇంకా ఆ ఫీలింగ్ ఇంకా మన ఇండియన్ డాక్టర్స్లో ఉందండి. మనము ఆ అలవాటు పోగొట్టుకోము. పేదవాళ్ళకి వైద్యం చేయటం అన్నది డెఫినెట్గా ఎవరికైనా సంతృప్తి ఉంటుంది. జనరిక్ మెడిసిన్ ఏమన్నా ప్రమోట్ చేసే అవకాశం ఉంది? ఇప్పటికైతే లేదండి, ఇంకా ప్లానింగ్లో లేము. దాన్ని బట్టి ఆ రెగ్యులేషన్స్ బట్టి మేము ఫాలో అవుతాం. 24 hours డాక్టర్స్? అవునండి, స్పెషలిస్ట్స్? ఎస్. ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ అన్నది గత 25 ఏళ్ళుగా ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిందే డాక్టర్ హరిప్రసాద్ గారు. సో అది ఇంబైబ్డ్ మా కల్చర్లోనే, హాస్పిటల్ కల్చర్లోనే మాకు ఎమర్జెన్సీ రూము 24 hours అక్కడ డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ అండ్ క్రిటికల్ కేర్ టీమ్ ఎప్పుడూ ఉంటారు. థ్యాంక్ యూ.